మార్నింగ్. చాలా రోజుల తర్వాత పొద్దున్నే 4:00 లేచి సోదాపి మ్యాటర్ ఏంటో చెప్పమ్మా అని తిట్టుకోకండి, దాంట్లోకే వస్తాను. చిన్న పని మీద చెన్నై వెళ్లాల్సి వచ్చింది, దానికోసమే త్వరగా లేయాల్సి వచ్చింది. నెల్లూరులో అప్పుడే మంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సూర్యుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుక్కుంటూ వెళ్తుంటే అట్లా వచ్చినట్టే వచ్చి మళ్ళీ లోపల వెళ్ళిపోయాడు. సూర్యుడికి కూడా మన మీద పగుందేమోలే అని అట్లా పడుకొని లేచేసరికి సూలూరుపేట వచ్చేసింది. ఇంకా అక్కడ టిఫిన్ చేద్దామని ఆగాము. ఆ టిఫిన్ మొత్తం మనకి 60 రూపీస్కే వచ్చేసింది. రిటర్న్ అయ్యేటప్పుడు అక్కడ కొబ్బరి బండి అయ్యో మనం వాటర్ తాగడం మర్చిపోయాను, అప్పుడు గుర్తొస్తుంది అనమాట. ఇంకా అక్కడ ఒక కొబ్బరి బండ తీసుకొని ఆగేసి మళ్ళీ ఒక స్లీపేస్ లేచేసరికి చెన్నై మనని హార్ట్ఫుల్ గా వెల్కమ్ చెప్పేసింది. చెన్నై ఏమో మనల్ని హార్ట్ఫుల్ గానే వెల్కమ్ చెప్పింది, కానీ ఈ ట్రాఫిక్ వల్ల ఎండకి చచ్చిపోయాం అనమాట. మార్నింగ్ ఏమో ఎండ ఎక్కడ అన్న కనిపించలేదు, మధ్యాహ్నం ఏమో ఫుల్ గా ఎండ. ఇంకా తర్వాత వర్క్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వస్తుంటే నేను వెళ్ళేప్పుడు క్రాక్స్ చూసాను. అవి రిటర్న్ ఎట్లయినా అవి కావాలని చెప్పి మళ్ళీ అదే రూట్ లో వచ్చి అవి తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ చేసిన టిఫిన్ ఇంకా చెన్నైలో ఫుడ్ తినలేక ఇంకా అలాగే 4:00 వరకు ఎత్తుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు నేనున్నాను అంటూ వచ్చేసింది పంజాబీ డాబా. ఇంకా అక్కడికి వెళ్ళేసి రోటీస్ తిన్నా, అందులో పన్ననే ఐస్ క్రీమ్ బైట్స్ కూడా వేసేసాను. ఇంకా మనకి జాన్ చెట్లు మామిడి చెట్లు కనిపిస్తే మనం ఎక్కడ ఆగుతాం, ఆగితే మన నెల్లూరు వాళ్ళు ఎందుకు అవుతాం. ఆ చెట్టు మీద దాడి చేసి ఎక్కడో ఒక 2 జాంకాయలు ఉంటే అవి కోసేసుకున్నాను. మంచి మంచి కంటెంట్ కోసం మీరైతే ఫాలో చేసేసేయండి. మరి ఉంటాను.